వెల్కమ్ టు రాజనీతి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు అరాచకాలు అక్రమాలు చేసిన రాజకీయ నాయకులు అధికారులకు అల్జీమర్స్ వ్యాధి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. వీళ్ళు గతంలో జరిగిన అరాచకాల మీద చేసిన అరాచకాల మీద కూటమి ప్రభుత్వం కొంతమంది మీద కేసులు పెట్టింది. ఈ కేసులు పెట్టకముందే కొంతమంది కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు. పెట్టాక అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఒకరిద్దరు అరెస్ట్ అయ్యారు కూడా. ఈ అరెస్ట్ అయిన వాళ్ళు కానీ లేదంటే ముందస్తు బెయిల్ తెచ్చుకున్న వాళ్ళకి కానీ ప్రశ్నిస్తున్నప్పుడు, విచారణ సంస్థలు ప్రశ్నిస్తున్నప్పుడు వీళ్ళ దగ్గర సమాధానాలు ఉంటల్లా. మాకు తెలియదు, లేకపోతే నాకు గుర్తు లేదు, ఇలాంటి జవాబులు వస్తున్నాయి. ఇది ఒక రివాజ్గా మారింది, నాకు గుర్తు లేదని చెప్పటం. ఉదాహరణకు మనకు రఘురామకృష్ణరాజు గారి కేసులో, ఆయన్ని చిత్రహింసలు పెట్టిన కేసులో విజయపాల్ని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఈ విజయపాల్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడండి బెయిల్ కోసం. చివరికి మొత్తానికి పట్టుకొచ్చి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారు విచారణాధికారిగా ఉంటే ఆయన అడిగిన ప్రశ్నలకి ఇతను ప్రతిసారి నాకు తెలియదు, నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు, ఇలాంటి సమాధానాలు చెప్పాడు. అట్లాగే ఇప్పుడు ప్రభావతిని విచారిస్తున్నారు. ఆ విచారణ ఇంకా జరుగుతూ ఉంది. తొలి రోజు అయితే ఆవిడ కూడా ఇదే చెప్పింది. ప్రభావతి అంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉన్నారు. ఆ రోజున తప్పుడు నివేదికలు ఇప్పించారు. రఘురామకృష్ణరాజు గారిని కొట్టలేదు, అవేదో మామూలు చిన్న చిన్న గాయాలు అంతకుముందే ఉన్నాయని ఇలాంటి రిపోర్ట్ ఏదో ఇప్పించారు. అయితే మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు తీవ్రంగా కొట్టారని రిపోర్ట్ ఇచ్చారు. ఈవిడిచ్చిన రిపోర్టు ఫేక్ రిపోర్ట్ అని తేలిపోయింది. ఈవిడ్ని కూడా ఆ కేసులో నిందితురాలుగా పెట్టారు. ఈవిడ్ని అడుగుతుంటే ఈవిడ కూడా నాకు గుర్తులేదని చెప్తుంది. మరి అంతలా సీనియర్ అధికారి, పోలీస్ అధికారి ఇంత అల్జీమర్స్ పెట్టుకొని డ్యూటీ ఎట్లా చేశాడు నాకు అర్థం కావట్లా. అట్లాగే ఈవిడ డాక్టర్గా ఉన్న ఈవిడ ఈ డిమెన్షియాతో పేషెంట్లను ఎట్లా ట్రీట్ చేసిందో నాకు అర్థం కావట్లా. ఇంత సులువుగా ఇంత తొందరగా మర్చిపోయేవాళ్ళు వీళ్ళు విధి నిర్వహణ ఎంత సక్రమంగా చేసి ఉంటారు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే వల్లభనేని వంశీ, ఆయన చాలా అప్రమేధాలాగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆయన కూడా నాకు తెలియదు, నేను మర్చిపోయాను, ఇలాంటి జవాబులు వచ్చినాయి. జోగి రమేష్ కూడా గతంలో ఇలాగే పోలీసు విచారణలో నాకు తెలియదు, నేను మర్చిపోయాను. వీళ్ళందరికీ కూడా అల్జీమర్స్ వచ్చేసింది, వైసీపీ నాయకులందరికీ. ఇక రామ్ గోపాల్ వర్మ ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు పెట్టేవాడు. అడ్డగోలు ట్వీట్లు పెట్టాడు. పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, వీళ్ళందరి మీద పెట్టి నాకేం తెలిసి నేను మర్చిపోయా, చాలా ట్వీట్లు పెడతా ఉంటాను, నాకు ఎక్కడ గుర్తుంటుందని మాట్లాడాడు. సో ఇతను కూడా ఒక రోగి, డిమెన్షియా రోగి. వీళ్ళు మామూలుగా ఇది పద్ధతైన ప్రభుత్వం కాబట్టి ఈ డిమెన్షియా రోగులు బతికిపోతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అయితే తోలు తీసేవాళ్ళు. ఇప్పుడైనా లాఠీ ఎత్తితే డిమెన్షియా పారిపోద్ది, వీళ్ళకి అన్నీ గుర్తుకొస్తాయి. కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వంలో అలాంటి సాహసం చేసే అవకాశం లేదు పోలీసులు. అయితే వీళ్ళల్లో ఒకరికి మాత్రం మినహాయింపు ఇవ్వచ్చు. ఆయన ఎవరంటే పోసాని కృష్ణమురళి. సహజంగా అందరూ ఏమనుకుంటారు, పోసాని కృష్ణమురళి మెంటల్ కృష్ణ అన్నట్టుగా మాట్లాడతారు. కానీ యాక్చువల్గా ఆయనకే జ్ఞాపక శక్తి బాగుంది వీళ్ళందరికంటే. వీళ్ళందరూ కూడా మాకు గుర్తులేదు, మేము మర్చిపోయామని చెప్తూ ఉంటే ఆయన మాత్రం ప్రాంప్ట్గా చెప్పేశాడు పోలీసు విచారణలో. సజ్జల రామకృష్ణారెడ్డి నాకు పంపిస్తాడు, ఆయన పంపించిన స్క్రిప్ట్ని నేను మీడియా ముందు చదువుతాను, వాళ్ళు పంపించిన తిట్లే నేను తిడతాను అని చెప్పేశారని పత్రికల్లో వార్తలు వచ్చినాయి. కాబట్టి వీళ్ళందరికంటే కృష్ణమురళియే బెటర్ అనిపించాడు. Like, share and subscribe to Rajaniti channel.